హలో వెస్టిజియన్స్, వెల్కమ్ బ్యాక్. వెస్టిజ్ ఆయుశాంతే కేటగిరీలోని ప్రో కార్డ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఈ ప్రో కార్డ్ క్యాప్సూల్స్ దేనికోసం వాడాలి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడాలి, ఎలా వాడాలి, దాని బెనిఫిట్స్ ఏంటి, దాని వలన రిజల్ట్స్ ఏంటి, కాస్ట్, పీవీ, డిపి, ఇలాంటి ప్రతి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్లో 100కి 16 మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. మిగతా 84% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. ప్లీజ్, మేము మిమ్మల్ని డబ్బులేం అడగట్లేదు కదా, కేవలం కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయమని అడుగుతున్నాం. ప్లీజ్, ఇలాంటి వీడియోస్ మేము ఇంకా చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు మోటివేషన్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మన గుండె గురించి తెలుసుకుందాం. మన బాడీ మొత్తం రక్తం సరఫరా అవుతుందంటే దానికి కారణం హార్ట్. మన బాడీలో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని ఉంటాయి. ఈ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ నుంచే రక్తం ప్రవహిస్తుంది. సో ఆ రక్తం అలా కిందికి మీదికి ప్రవహిస్తూ ఉంది అంటే దానికి కారణం హార్ట్. హార్ట్ బ్లడ్ ని పంప్ చేస్తుంది. సో ఈ సిస్టమ్ ని కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటారు. ఈ హార్ట్ బ్లడ్ ని సర్క్యులేట్ చేస్తుంది కాబట్టి ఆ బ్లడ్ సర్క్యులేషన్ వలన బాడీలో ఉండే టిష్యూస్ కి ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ లభిస్తాయి. అలాగే ఆ టిష్యూస్ నుండి కార్బన్ డైఆక్సైడ్ ని రిమూవ్ చేస్తుంది. ఇవన్నీ జరగాలంటే హార్ట్ హెల్దీగా ఉండాలి. మన బాడీలో లెఫ్ట్ చెస్ట్ సైడ్ మన హార్ట్ ఉంటుంది. హార్ట్ లో మన హార్ట్ కి 3 పొరలు ఉంటాయి, 4 చాంబర్స్ ఉంటాయి, 4 వాల్వ్స్ ఉంటాయి. పల్మనరీ సర్క్యులేషన్, సిస్టమిక్ సర్క్యులేషన్, కొరోనరీ సర్క్యులేషన్, ఇలా 3 వ్యవస్థలు కలిస్తేనే కార్డియోవాస్కులర్ సిస్టమ్ అవుతుంది. మన గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది, బ్లడ్ సరఫరా ఎలా చేస్తుంది, వీటిని బట్టి మన కార్డియాక్ కండిషన్ అని డిసైడ్ అవుతుంది. సైనోఆట్రియల్ నోడ్, అట్రియో వెంట్రికులర్ నోడ్, బండిల్ బ్రాంచెస్, పర్కిన్స్ ఫైబర్స్, ఇలా హార్ట్ యొక్క ఇంపల్సెస్ ట్రావెల్ అవుతాయి. గుండె జబ్బుల గురించి తెలుసుకుందాం. అరిథమియా, మన గుండె కొట్టుకునే వేగం నార్మల్ గా లేకపోతే అది అరిథమియా అంటారు. అథెరోస్క్లెరోసిస్ అంటే ఆర్టరీస్ మన హార్ట్ నుండి బాడీ టిష్యూస్ కి బ్లడ్ ని సరఫరా చేసేటువంటి వాటిని ఆర్టరీస్ అంటారు. ఈ ఆర్టరీస్ అనేవి గట్టి పడిపోతే అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా జరగదు. దాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు. కార్డియోమయోపతి, మన గుండె కండరాలు గట్టిపడిపోయినా లేదా మెత్తబడిపోయినా అప్పుడు కార్డియోమయోపతి అనేది వస్తుంది. కాంజనైటల్ హార్ట్ డిఫెక్ట్స్ అంటే పుట్టుకతో వచ్చేటువంటి గుండె జబ్బులను కాంజనైటల్ హార్ట్ డిసీజెస్ అంటారు. కొరోనరీ ఆర్టరీ డిసీజ్, గుండెలో పుట్టుకతోటి ఏదైనా పేరుకొని పోయి ఉంటే అది క్యాడ్ కి దారి తీస్తుంది. హార్ట్ ఇన్ఫెక్షన్స్, మన బాడీలోకి ఎంటర్ అయ్యేటువంటి బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్స్, ఇలాంటి వాటి వలన మన హార్ట్ కి ఇన్ఫెక్షన్ అయితే అదే హార్ట్ ఇన్ఫెక్షన్స్. వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఏంటి అంటే ఆయుశాంతే ప్రో కార్డ్. ఆయుశాంతే ప్రో కార్డ్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఫస్ట్ ది అర్జున ప్లాంట్. దీన్ని అర్జున ప్లాంట్ కంటే ఎక్కువగా కూడా దీన్ని హార్ట్ టానిక్ అని పిలుస్తారు. ఇది మన హార్ట్ ని హెల్దీగా ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది. కంప్రెషన్, రిలాక్సేషన్ ఇలాంటివి ఫ్రీగా అయ్యేలా చేస్తుంది. మన రక్తంలో ఉండేటువంటి హార్మ్ఫుల్ లిపిడ్స్ ని ఇది రిమూవ్ చేస్తుంది. మన బీపీని కంట్రోల్ చేస్తుంది. అశ్వగంధ అనేది గుండెకు ఒక వనమూలిక లాంటిది. బాడీలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ని రిమూవ్ చేసి బ్లడ్ ని ప్యూరిఫై చేసేలా ఇది పనిచేస్తుంది. హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ ఇలాంటివి రాకుండా ఇది కాపాడుతుంది. గార్లిక్, వెల్లుల్లి, ఇది హార్ట్ ని చాలా బాగా కాపాడుతుంది. అలాగే బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. బ్లడ్ ఫ్లో ని నార్మల్ గా అయ్యేలా చేస్తుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది. గుగ్గుల్, ఇది బ్లడ్ లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మెయింటైన్ చేస్తుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకపోకుండా ఇది కాపాడుతుంది. చెరుకు, షుగర్ కేన్, బ్లడ్ సీరం లోని కొలెస్ట్రాల్ లెవెల్స్ ని ఇది కాపాడుతుంది. అలాగే పల్మనరీ అటాక్స్ నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. ప్రో కార్డ్ బెనిఫిట్స్, గుండె జబ్బులున్న వారికి ఇది ఒక సంజీవని లాంటిది. ఇది మన బ్లడ్ లో ఉండేటువంటి లిపిడ్ కండిషన్స్ ని మెయింటైన్ చేస్తుంది. అలాగే అథెరోస్క్లెరోసిస్, మన హార్ట్ మజిల్స్ గట్టిగా అవ్వకుండా మరీ మెత్తగా అవ్వకుండా మన బాడీలోని హార్ట్ మజిల్స్ ని ఇది రెగ్యులేట్ చేస్తుంది. బ్లడ్ లో ఉండేటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని ఇది తగ్గిస్తుంది. అలాగే బ్లడ్ లో ఉండేటువంటి గుడ్ కొలెస్ట్రాల్ ని ఇది పెంచుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్ గా జరిగేలా చూస్తుంది. హార్ట్ బీట్ రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఇది కాపాడుతుంది. మన హార్ట్ నుంచి హార్ట్ మజిల్స్ ని ఇది రెగ్యులర్ గా కంట్రోల్ చేస్తుంటుంది. హార్ట్ నుంచి బాడీలో ఉన్నటువంటి ప్రతి టిష్యూ కి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా జరిగేలా ఇది చూసుకుంటూ ఉంటుంది. ప్రో కార్డ్ డోసేజ్, 25 ఏళ్ల లోపు ఉన్న వారు ఎవరైనా దీన్ని వాడవచ్చు. రోజుకి 1 లేదా 2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. మధ్యాహ్నం తిన్న తర్వాత 1, రాత్రి తిన్న తర్వాత 1. హార్ట్ పేషెంట్స్ అయితే రోజు కనీసం 2 టాబ్లెట్స్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఎంఆర్పి 960, డిపి 820, పీవీస్ 27. సో ఇప్పటి వరకు మీరు విన్నదాన్ని మీరే టెస్ట్ చేసుకోండి. ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. సో మీ హార్ట్ ని హెల్తీగా కాపాడుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రో కార్డ్ ని వాడండి. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మీ టీమ్ లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటేనే మేము కొత్త వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.